ప్రముఖ సంస్థ అయినటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి వచ్చేసి మనకి అప్రెంటిస్ పోస్ట్ కింద హైరింగ్ చేసుకోవడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క యూనియన్ బ్యాంక్లోనే మనకి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్లో స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ సంబంధించిన బ్యాంకింగ్ సెక్టర్ అనమాట. సో మనకి అప్రెంటిస్ పోస్టుల కింద వచ్చేసి వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. 17th సెప్టెంబర్ 2024 వరకు మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు డీటెయిల్స్ ఆఫ్ ట్రైనింగ్ సీట్స్ కేటగిరీ వైజ్ అండ్ స్టేట్ వైజ్గా మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి వచ్చేసి టోటల్ మనకి 50 ట్రైనింగ్ సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి టోటల్ 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ వాళ్ళకు వచ్చేసి 42 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క 42 ఓపెనింగ్స్ కూడా మనకి యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి టోటల్ తెలంగాణలో ఉన్న యూనియన్ బ్యాంక్స్లో 42 వేకెన్సీస్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. సో మొత్తానికి ఈ యొక్క యూనియన్ బ్యాంక్ వాళ్ళు 500 ట్రైనింగ్ సీట్స్ కోసం వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్లో కూడా చూడవచ్చు. మినిమం 20 ఇయర్స్ ఉండి మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ట్రైనింగ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా మీరు జాయినింగ్ అయితే అవ్వచ్చు. అదేవిధంగా మనకి కేటగిరీ బట్టి ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అప్ టు 10 ఇయర్స్ వరకు కేటగిరీ బట్టి అయితే. అదేవిధంగా మనకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి ఇన్స్టిట్యూట్ నుండి పాస్ అవుట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ వచ్చేసి మనకి 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. ఆన్ జాబ్ ట్రైనింగ్ అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్ బ్యాంకింగ్ ప్రాక్టీసెస్, ప్రొడక్ట్ అండ్ ప్రాసెసెస్ మీద మనకి 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఉంటుంది. ఈ యొక్క 1 ఇయర్ పాటు ట్రైనింగ్లో స్టైఫండ్ కింద మనకి 15,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి ఆన్లైన్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు. ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్లో వచ్చేసి మనకి జనరల్, ఫినాన్స్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్ కలిపి టోటల్ 100 మార్క్స్ కోసం వీళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఈ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయితే కనుక నాలెడ్జ్ అండ్ టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ బట్టి మనకి టెస్ట్ అనేది కూడా ఉంటుంది. అది కూడా క్లియర్ అయిన తర్వాత వెయిట్ లిస్ట్, తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫైనల్ సెలక్షన్ ఉంటుంది, తర్వాత మనకి ఈ యొక్క ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. ఎలా అప్లై చేసుకోవాలంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఈ యొక్క నేషనల్ అప్రెంటిస్ పోస్టర్ నుండి అయితే చేసుకోవచ్చు. కంప్లీట్ ఈ యొక్క ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, పేమెంట్ ఎలా చేయాలి, కంప్లీట్ గైడెన్స్ ఆ పర్టికులర్ నోటిఫికేషన్లో ఉంటుంది. ఆ నోటిఫికేషన్ ఉన్నట్టు మీరు ప్రాసెస్ ఫాలో అయ్యి అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో ఫీజు కూడా అయితే ఉందన్నమాట మనకి. సో జనరల్ ఓబీసీకి క్యాండిడేట్కి వచ్చేసి 800 రూపీస్ అయితే ఫీజు ఉంటుంది. ఆల్ ఫీమేల్స్కి వచ్చేసి 600, ఎస్సీ ఎస్టీకి 600 ఉంది. తర్వాత ఎవరైతే హ్యాండిక్యాప్స్ ఉంటారో వాళ్ళకి 400 రూపీస్ అయితే ఉందన్నమాట. ఇంటిమేషన్ ఫర్ ఎగ్జామినేషన్ వాళ్ళకి సంబంధించిన పోర్టల్ నుండి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. తర్వాత మనకి అపేరింగ్ ఇన్ ఎగ్జామినేషన్ కూడా మనకి డీటెయిల్స్ కంప్లీట్గా పర్టికులర్ వెబ్సైట్లో అయితే ఉంటుంది, అక్కడ నుండి మీరు చూసుకోవచ్చు. జనరల్ ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోండి, దాన్ని బట్టే మీరు నెక్స్ట్ అప్లై చేయడానికి ట్రై చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అప్లై చేయడానికి ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.